అత్యద్భుత కార్యక్రమాన్ని మా సభ్యులందరి తరఫున మీకు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అభిష్ శర్మ గారు మా నియోజకవర్గం తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లోకేష్ గారి సారథ్యంలో ఈ విలక్షణ కార్యక్రమం IBRS శాసనసభ్యులు శ్రీ కందికొండ వెంకట ప్రసాద్ గారు. బాబు కెమెరా కొంచెం రాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాబు కెమెరా launching the program. Hearty congratulations from all the public. ప్రముఖులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలతో కూడిన అభినందనలు తెలియజేస్తున్నాం. మీరందరి సువర్ణ హస్తాల మీదుగా టెక్నికల్ శాసనసభ్యులు శ్రీ కందికొండ వెంకట ప్రసాద్ గారు వారు ఆశీర్వదిస్తున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్. మురారి వెంకట్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తరఫు నుంచి అబ్బాయిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గౌరవ పెద్దలు వెంకట్ హర్షిత్ సాయిని ఇక్కడ ముగ్గురు పిల్లలు ఉన్నారు, వారు కూడా అభినందిస్తూ ఉజ్వల భవిష్యత్తుకి ఆశీస్సులు అందజేస్తున్నారు. గౌరవ పెద్దలు వీరికి కూడా కిట్టును ప్రదానం చేస్తూ 40,000 రూపాయల కిట్టుని పర్సనల్ మనీ అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాటం ఈశ్వర సాయి ఆల్ ఇండియా డబుల్స్లో సెకండ్ ప్రైజ్ వచ్చారు, కర్ణాటక స్టేట్ నెంబర్ 1. అబ్బాయిని కూడా వారికి 40,000 రూపాయల కిట్ని ఇప్పుడు ప్రదానం చేస్తున్నారు. ఇది పూర్తి పర్సనల్ మనీకి అందరూ విచ్చేసి సావధానంగా విన్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పార్టీ క్యాడర్ అటెండ్ అయిన పరిపాలనలో పారదర్శకత తీసుకురావాలనే ఆలోచనతోనే ఈ రోజున కదిరి నియోజకవర్గంలో వాయిస్ ఆఫ్ సిటిజన్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రజల కోసం, పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం ఆవిష్కరిస్తున్నటువంటి కార్యక్రమం ఇది. టెక్నాలజీ వినియోగం అనేది మనిషి దైనందిన జీవితంలో ఒక భాగమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మారుమూల కుగ్రామాల్లో కూడా ఫోన్ సౌకర్యం ఉన్నటువంటి పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబీకులు కూడా ఉన్నారు. ఫోన్ లేనటువంటి కుటుంబాలే లేవు. ఇటువంటి పరిస్థితుల్లో వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ ఊరి సమస్య కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత సమస్య కావచ్చు, సంబంధిత ఎమ్మెల్యే గారిని సంప్రదింపులు జరపాలంటే ఎమ్మెల్యేలు మాకు అందుబాటులో ఉండరనే ఒక ఆలోచన విధానానికి స్వస్తి పలకల్లా ప్రతి ఒక్క మనిషికి కూడా పార్టీలకు అతీతంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఈ వాయిస్ ఆఫ్ సిటిజన్. ఈ రోజున పరిపాలనలో పారదర్శకత, అవినీతికి దూరంగా ఉన్నటువంటి పరిపాలన అందించాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎక్కడో మారుమూలు ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఒక సామాన్యుడు ఖర్చులు పెట్టుకొని అందుబాటులో లేకపోవడం, కొన్నిసార్లు అసలు ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అని తెలియనటువంటి పరిస్థితులు, వాటన్నిటికీ దూరంగా మా సమస్యని మేము ఎక్కడి నుంచి ప్రస్తావించినా కూడా ఈ ప్రభుత్వం స్పందిస్తుంది, ఈ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరిస్తారు, మా సమస్య పరిష్కారం చేస్తారనే ఒక నమ్మకాన్ని కల్పించాలనే ఆలోచనతోనే ఈ వాయిస్ ఆఫ్ సిటిజన్ని మేము ప్రజలకు పరిచయం చేస్తూ ఉన్నాం. ఈ రోజున సామాన్యుడు ప్రభుత్వ కార్యాలయాలకు పోవాలన్నా,
ఎమ్మెల్యేల దగ్గరికి పోవాలన్నా ఎప్పుడు కూడా బెరుగ్గా ఉండేటువంటి పరిస్థితులు, అందుకు పోవాలంటే ఆలోచన చేసుకునేటువంటి పరిస్థితులు ఇవి మారల్లా. ఈ మార్పు రావల్లా. ఎప్పుడైతే నేను కూడా అందరు నాయకుల మాదిరిగా, అందరి ప్రివిలేజ్డ్ పర్సనాలిటీస్ మాదిరిగా సామాన్యుడు కూడా ఎమ్మెల్యేతో సంప్రదింపు చేయగలడు, సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో మా ఎమ్మెల్యే మా కోసం పనిచేస్తారు, లేదంటే ఆయన అకౌంటబిలిటీ ఫిక్స్ చేసి జవాబుదారీతనంగా మాకు సమస్య పరిష్కారానికి దారి చూపిస్తాడనే నమ్మకాన్ని కలగజేయాలనే ఆలోచనతోనే ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టున్నాం. భారతదేశంలో ఈ పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ అనేది ఇప్పటికే అమల్లో ఉంది. రెడ్రెసల్ సిస్టమ్ కూడా ఉంది. మాన్యువల్గా కొద్దిమంది చేస్తున్నారు, దాన్ని ఆర్గనైజ్డ్గా టెక్నాలజీ వాడి కొద్దిమంది చేస్తున్నారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ మీద నిర్మించబడినటువంటి మొట్టమొదటి కార్యక్రమము ఈ వాయిస్ ఆఫ్ సిటిజన్. ఇది ఇప్పటికే సింగపూర్లో కూడా వాడుకలో ఉంది. దీన్ని వాడుకలోకి తీసుకురావడానికి ప్రధాన ఉద్దేశము ఏదైతే సామాన్యుడికి నిరంతరం ఎదురవుతున్నటువంటి కష్టాలను, ఈ పరిపాలనలో వస్తున్నటువంటి కష్టాలను కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా వస్తున్నటువంటి కష్టాలను కావచ్చు, రూపుమాపల్లా అంతరింపజేయాలనే ఆలోచనతోనే, తద్వారా పేదవాడి మనుగడ సులభతరం చేయాలా, వాడి దైనందిన జీవితము సంతోషంగా ఉండే విధంగా తీర్చిదిద్దాలనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆచరణలో కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అయినప్పటికీ కూడా మాకున్నటువంటి చిత్తశుద్ధి ముందు కావచ్చు, సత్సంకల్పం ముందు కావచ్చు, అవి మరుగుజ్జులుగా మారిపోతాయనే ఒక ఆత్మవిశ్వాసంతోనే ముందుకు పోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పాత్రికేయ మిత్రులను కూడా కోరుతూ ఉన్నాం, ఇది ఏదో వెస్టెడ్ ఇంట్రెస్ట్ పెట్టుకొని చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు, ప్రజలకు మంచి చేయాలనే ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి మీ ద్వారా ప్రజలకి ఏదైతే మేము టోల్ ఫ్రీ నెంబర్లు అందిస్తున్నామో అవి అందుబాటులోకి తీసుకోవాలా, ఇటువంటి ఒక వ్యవస్థ ఉందని ప్రజలకు తెలియజెప్పాలనే ఒక ఆలోచనతోనే ఈ వేదికని కానీ ఈ కార్యక్రమాన్ని కానీ ఏర్పాటు చేసినామని చెప్పేసి కూడా సవినయంగా తెలియజేస్తున్నాం. మా ఆలోచనని మీరు ప్రజలకు చేరవేసి ఒక మంచి సాంప్రదాయానికి నాంది పలకడంలో మీ వంతు భాగస్వామ్యం కావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఈ రోజున ఆహ్వానం మేరకు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని మీరు ప్రజలకు చేరవేసే ఒక ఆలోచనని మొదటడిగేసిన దానికి కూడా మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏమన్నా